కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలంలోని కోనప్పపేట, మూలపేట, ఆర్బర్, ఉప్పాడ గ్రామాల్లో మత్స్యకారులకు తుఫాను నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సముద్రంలోకి వేటకి వెళ్లకూడదని, కూటమి ప్రభుత్వం అందరికీ భోజనం, మంచినీరు, షెల్టర్ సౌకర్యాలు కల్పిస్తుందని తెలిపారు. అధికారులు, తెలుగుదేశం పార్టీ, ఇతర కూటమి కార్యకర్తలు మత్స్యకారుల అవసరాలను పూర్ణంగా తీర్చిదిద్దే విధంగా పనిచేయాలని మాజీ శాసనసభ్యుడు వర్మ సూచించారు. ఏవైనా విపత్తులు జరగకుండా అప్రమత్తంగా ఉండి సహకారం అందించాలి. మల్టీపర్పస్ తుఫాను సెంటర్లు, షెల్టర్లు అందరికీ ఉపయోగకరంగా ఉండేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ ప్రెసిడెంట్ సూరారాజు, మత్స్యకార నాయకులు, పెద్దలు తదితరులు పాల్గొన్నారు. తుఫాన్ పేరు ముంతా తుఫాను కాకినాడ నుంచి తుని మధ్య అయిన సముద్ర తీరం తాడుతుందని చెప్పి అధికారులు, కలెక్టర్ గారు తెలియజేస్తా ఉన్నారు. దానికోసం మన హార్బర్ దగ్గర ఇటు ఉప్పాడ, అమీనాబాదు, మూలపేట, కోనపపేటలో ఆల్రెడీ ఆగి చెప్పాం. అప్రమత్తంగా ఉండాలి. అధికారులు అందరూ కూడా ఎక్కడికక్కడ షెల్టర్లు పెట్టారు, భోజన సదుపాయాలు పెట్టారు. చర్చిల్లోనే మరి ఇది వరకు మేము కళ్యాణ మండపాలు ఇచ్చాం, మల్టీపర్పస్ కళ్యాణ మండపాలు. వాటిల్లోని నివాసం ఉండే విధంగా ఏదైనా ఉధృతం జరిగితే అధికారులు చెప్పినట్టు వినాలని చెప్పి మత్స్యకార సోదరిమణులు అందరికి కూడా ఒక మెసేజ్ ఇక్కడ తెలియజేశాం. మరి రేపు కూడా ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు వేటకి వెళ్ళడం మరి శ్రేయస్కరం కాదు. ఎవరైనా సరే మరి కుటుంబాలు ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది కాబట్టి వేటకి సముద్రంలోకి వెళ్ళదని కూడా వారికి తెలియజేస్తున్నాం. అధికారులు మళ్ళీ చెప్పే వరకు వేటకి సముద్రంలోకి వెళ్ళొద్దని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.